వల్ల లాభాలు చెప్పన్నారు గురుగారు. ధ్యానం అసలు ఎలా ప్రారంభమైందంటే, మనిషి మనుగడ ఎప్పుడు ప్రారంభం అయిందో, మనిషి ఎప్పుడు తల్లి కడుపులో శిశువుగా ఉద్భవించాడో, తల్లి కడుపులో శిశువుగా ఉన్నప్పుడు ఆ శిశువు లోపల పెరుగుతున్నప్పుడు ఆ గర్భంలో ఉన్న శిశువు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుందట. శిశువు ఈ తల్లి గర్భంలోంచి నేను ఎప్పుడు బయటపడతాను, నాకు ముక్తి ప్రసాదించు. ఆ శిశువు తాలూకా రూపం కూడా చూడండి, ఇలాగ భగవంతుడిని మొక్కుతుండగా ఉంటుంది తల్లి గర్భంలో. మనకి చూపిస్తుంటారు తల్లి గర్భంలో శిశువు ఎలా ఉంటారా అని. ఇప్పుడు అనేక రకాలైన సాంకేతిక పరికరాలు వచ్చాయి. తల్లి గర్భంలో మూడవ నెలలో పిల్లడు ఎలా ఉంటాడు, 4వ నెలలో పిల్లడు ఎలా ఉంటాడు, లేదా పిల్ల ఎలా ఉంటుంది అంటే ఇలా మొక్కుతూ భగవంతుడిని ధ్యానిస్తూనే ఉంటాడు ఆ శిశువు. అంచేదండి, జ్ఞాన శిశువు శైశవ దశలోనే మనం ధ్యానిస్తున్నాం. కానీ ఏమవుతుంది, బాహ్య ప్రపంచంలోకి ఎప్పుడైతే నవమాసాలు తల్లి మోసి ఈ పండంటి శిశువుకి జన్మనిస్తుందో, ఆ శిశువు పుట్టగానే మన స్పర్శ తగలగానే ఆ యొక్క పూర్వజన్మ ఈ యొక్క జ్ఞాపకాలన్నీ పోతాయి. మళ్ళీ మానవ లోకంలో మన చింతనలకి ఆహ్వానింపబడతాడు ఆ శిశువు. అంటే ధ్యానం ఎప్పుడు మొదలైంది? కడుపులోనే మొదలైంది. కానీ ఎప్పుడు మర్చిపోతున్నాడు? భూమి మీద పుట్టగానే ధ్యానం అనేది ఒక మాయలో పడుతున్నాడు. మళ్ళీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉంటాడు. అయ్యో ఉన్నాను లోపల. తల్లి ఏ ఆహారం తీసుకుంటుందో ఆహారంలో కొంత భాగం తను తీసుకుంటూ, తల్లి ఏ మాటలు వింటున్నాదో ఆ మాటల్లో కొంత భావం కూడా లోపల శిశువు వింటూ ఉంటాడు. శిశువు అంటే ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఆ బిడ్డ. మీకు దానికి ఉదాహరణ ప్రహ్లాదుడే. తల్లి కడుపులోనే ఆయన విన్నాడు నారాయణ మంత్రం. తల్లి కడుపులోనే భక్తి ప్రారంభించింది, అంకురించింది. నిరంతరం మనం ఏం చేస్తూ ఉంటామో అదే పిల్లలకు కూడా అదే వస్తుంది. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని నారద మహర్షి చెప్తూ ఉంటే ఆమె వింటున్నది అనుకున్నాడు. ఎవరు వింటున్నారు? కడుపులో ఉన్న ఆ శిశువు విన్నాడు. పరమ భాగవతోత్తముని మనకు ప్రసాదించాడు ఆ నారదుడు. ఒక మంచి వార్తలు కానీ మంచి విషయాలు కానీ గర్భిణీతో ఉన్న స్త్రీకి చెప్తూ ఉండాలి. మంచి దృశ్యాలు చూపించాలి, మంచి పళ్ళు ఇవ్వాలి. ఎందుకు? ఆ గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఆనందం కలుగుతుంది తల్లి ఏది తీసుకుంటే. అందుకే ఈ కడుపుతో ఉన్న మహిళలకి పళ్ళు ఫలాలు, ఆవిడకి మంచి మంచి సినిమాలు చూపించరాదు. మంచి సినిమాలు, కొట్టుకున్న సినిమాలు ఏంటి అలాంటి చూపించకూడదు. భక్తి రసమైన సినిమాలు చూపించాలి. అప్పుడు వాళ్ళ భావాలు కూడా మంచి ఉంటాయి. ఆ భావాలతో కడుపులో ఉన్న బిడ్డ కూడా చక్కగా మంచి భావాలతో పుడతాడు, సాత్వికమైన భావాలతో పుడతాడు. ఆందోళన ఉండదు. ఈ ధ్యానం అనేది ఎంత ఉపయోగకరమో, ధ్యానంలో ఒక